నల్గొండ పట్టణం కతాల్గూడకు చెందిన ఫోటోగ్రాఫర్ దాసరి ప్రశాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 5,000 రూపాయల విలువగల నిత్యావసర వస్తువులు, 1,000 రూపాయల నగదును సంస్థ చైర్మన్ సిరి ప్రగడ శ్రీనివాస శర్మ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడి కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని కోరారు. వారి వెంట సంస్థ ముఖ్య సలహాదారు రుద్రాక్ష నరసింహ ఉన్నారు. మరి అర్బన్ కాలనీ కతాల్గూడెంలో మరి దాసరి ప్రశాంత్ మరి చనిపోవడం సందర్భంగా వాళ్ళ అమ్మగారికి వాళ్ళ భార్య బయట రాకూడదట. ఒకటి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. పేద వాళ్ళు కావడంతో మాకు తెలిసిన విషయం తెమ్మటే మేము స్పందించి ఈ నిత్యావసర సరుకులు మరి మేము మా చేతితో ఇట్లా పైసలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లాంటి మేము మా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేశాము. మేము ఇంకా ఎన్నో చేస్తున్నాము. మాకు దాతలు కూడా సహకరిస్తున్నాం. ధన్యవాదాలు. ఇట్లాంటి వాళ్ళకు కూడా మనం తోడుండి సాయం చేస్తే కూడా మనకు మంచిగా ఉంటుంది. ఆ భగవంతుడు మనకు సేవ చేసే, ఎందుకంటే చాలా బాధతో ఉంది. మా వంతు మీ నిత్యావసర సరుకులు చేయడం జరిగింది, బియ్యం చేయడం జరిగింది. ఇంకా మీరందరూ చూసి కూడా ఇలాంటి వాళ్ళకు సాయం చేస్తే మంచిది అని మాకు దాతలు కూడా సహకరించే ధన్యవాదాలు. ఇదే మాకు కమిటీ ముఖ్య సలహాదారు రుద్రాక్ష నరసింహ గారు కూడా మేము రావడం జరిగింది. మాకు తెలిసిన వార్తతోటి ఇది ఇక్కడ విజయ్ కుమార్ అని ఆయన చెప్పడంతో ఎమ్మటే మేము స్పందించి ఒక అవకాశాన్ని మేము వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మా ఉడతా భక్తితో మేము ఇస్తున్నాం. శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన మిత్రుడైనటువంటి దాసరి ప్రశాంత్ కతాల్గూడ అర్బన్ కాలనీ చెందిన వ్యక్తి, అతడు కిడ్నీ సమస్యతో బాధపడుతూ హాస్పిటల్లో మరణించడం జరిగింది. వాళ్ళ తల్లి గారికి కూడా చేదోడు వాదోడుగా ఉండే అతను, కాకపోతే అతను మరణించడం వల్ల చాలా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా సంస్థ ద్వారా మా శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ అధ్యక్షుడు సిరిప్రగడ శ్రీనివాస్ గారికి, అలాగే మాకు దాతలుగా సహకరించిన ముఖ్యులందరికీ కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాళ్ళు చాలా బీద వర్గంలో ఉన్నవారు కాబట్టి వాళ్లకు నిత్యావసర సరుకులు, ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, పప్పులు, బెల్లం, కూరగాయలు, చింతపండు, సబ్బులు, తర్వాత బియ్యం, అలాగే 1,000 రూపాయలు కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. మేము వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. నా పేరు రుద్రాక్ష నరసింహ, యువజన సంఘాలకు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ముఖ్య సలహాదారునిగా కొనసాగుతూ ఉన్నాను. మరొకసారి ప్రశాంత్ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.